నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ గురించి కానీ తమిళనాడు రిజల్ట్ గురించి కానీ ఎక్కువ చర్చ జరుగుతుంది. అదేవిధంగా కేరళ, అస్సాం, ఇంకొకటి పుదుచ్చేరి, వీటన్నిటిపైన మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. కొద్దిమంది ఓయూ లీడర్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏందో. అన్న నమస్తే. అన్న ఇవి పట్టుకొని చెప్పండి, అసలు ఏం చెప్తారు? రిజల్ట్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? రిజల్ట్స్ ప్రజల్లో మంచి అవగాహన, స్పందన. మమతా బెనర్జీ నేను భవిష్యత్తులో ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకున్న ఆమె ఓడిపోవడాన్ని ఎట్లా చూస్తారు? అసలు ప్రజలు తప్పు చేసిరంటారా? హర్షం వ్యక్తం చేస్తున్నాం మమతా బెనర్జీ ఓడిపోవడం వల్ల. హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంటే మీరు ఒక రకంగా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఈ దేశ సార్వభౌమాధికారాన్ని గాలికి వదిలేసింది. అంతేనా? గాలికి వదిలేసి తను మాత్రం అక్కడ సీఎంగా ఉంటే చాలు అనే అహంకారంతో ఆ వెస్ట్ బెంగాలే తను ఒక సపరేట్ దేశం అనుకొని ఆమె ఈరోజు విర్రవీగుతుంది. అబ్బా, అక్కడ ఎంతమంది జనాలు చనిపోయారు, ఎంతమంది టెర్రరిస్టులు వచ్చి ఆ వెస్ట్ బెంగాల్లో వాలిపోయారు. పక్క బెంగాల్ నుంచి అయితే ఏంది, అక్కడ మయన్మార్ నుంచి అయితే ఏంది. ఫస్ట్ మన దేశం ఇంపార్టెంట్ కదా. నీ ఏదో ఓటు బ్యాంక్ వరకు నువ్వు గెలవడానికి, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావడానికి, లేదంటే నువ్వు చీఫ్ మినిస్టర్ కావడానికి ఈ చీఫ్ లెక్కలని అన్న అంతగానో కోపం ఎందుకు వస్తుందన్న? ఏం చేసింది చెప్పండి. ఇంకా అంతర్గతంగా సరే కొద్దిమంది ఆశ్రయం ఇచ్చింది అంటారు వేరే దేశం వాళ్ళకి. అదొక్కటే కాదు, శాంతి భద్రతలు కూడా ఆమె ఏ మాత్రం కంట్రోల్ చేయలే కదా. ఏమన్నా అవినీతి జరిగిందా? అవినీతి ప్రభుత్వం పూర్తి అవినీతిలో జరిగినాయా? ఆమె వచ్చిన తర్వాత ఏమో వెస్ట్ బెంగాల్ ప్రత్యేకంగా డెవలప్ అయింది ఏం లేదు. ఒక మహిళను ఓడించడం, మహిళలు ఎదగడం మీకు ఇష్టం లేదా? మహిళలు ఎదగొచ్చు, కానీ ఈ దేశ కాపాడే మహిళలు ఎదగాలి. కానీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావడానికి, వాళ్ళు సీఎంగా కుర్చీలో కూర్చోవడానికి, తను రాజ్యం వెళ్ళడానికి మేము ఎవరినైనా ఆహ్వానిస్తాం పక్క దేశం వాళ్ళని, మా ఓటు బ్యాంకుగా వాడుకుంటాం వాళ్ళని, వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం కల్పిస్తాం, ఇక్కడ వాళ్ళకి భూములు ఇస్తాం, వాళ్ళకి ఇక్కడ విద్య అన్నదా చేస్తారు అనేదేముంది. పశ్చిమ బెంగాల్ ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళాను కదా. ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఏంది అక్కడ? స్థానికులేమో పాపం చిన్న చిన్న గుడిసెలు రోడ్ల మీదనే, మా దగ్గరనేమో రోడ్ల మీద కనీసం ఫుట్పాత్ మీద దుకాణాలు కూడా పెట్టనియరు కదా. అక్కడ రోడ్ల మీద మధ్యలోనే మన బ్రిడ్జిల కింద అంతా గుడిసెలు వేసుకొని రోడ్ల మీదనే సంసారం చేస్తుంటారు. వాళ్ళకి నల్లలు ఉంటాయి, అన్నీ ఉంటాయి రోడ్ల పక్కలనే. కలకత్తాలో పోతే స్లమ్స్ మనకేమో సపరేట్ కనబడతాయి హైదరాబాద్, కానీ అక్కడ రోడ్ల మీదనే స్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అభివృద్ధి పూర్తిగా, వెల్ఫేర్ అనేది పూర్తిగా మర్చిపోయారు. ఎట్లా పడతారు అంటే ఆ రోడ్ల మీదనే జీవనము, రోడ్ల మీద ఏదైనా అమ్ముకోవాలి, పావు బాజీ, వడబాజీ ఏదో ఉంటాయి కదా, అవి అక్కడ తినేటి, అవి చిన్న చిన్న చిరుచిన్నులు అమ్ముకోవాలి, ఆడనే బతకాలి, ఇంకా ఆడే వాళ్ళ జీవనం. ఒక డాక్టర్ను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ అండ్ మర్డర్ కూడా బాగా వైరల్. మహిళగా ఉండి తను ఏం న్యాయం చేసింది? ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా గెలిచింది అనుకుంటా, కావచ్చు గెలిచింది. అంటే మమతా బెనర్జీ మీద ఎంత స్థానికులకు, అక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన ఎంత కోపం ఉంది. నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్ చాలు, మాకు 40% వస్తుంది చాలు. ఎస్, ఒక వర్గం ఓటు బ్యాంకు మేము కాపాడుకుంటే చాలు, వాళ్ళకే వెల్ఫేర్ ఇచ్చుకుంటూ, వాళ్ళకే ఏదైనా ఉచితాలు అన్ని వాళ్ళ దృష్టిలోనే ఇచ్చుకుంటూ, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకుంటూ, అభివృద్ధిని పట్టించుకోకుండా వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. నేను అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆమెనే వస్తుంది అధికారంలో. ఎందుకంటే ఆ వర్గాన్ని ఆమె పూర్తిగా వెల్ఫేర్ గ్రిప్లో పెట్టుకుని వాళ్ళకే ఇస్తుంది, మనకేమి ఇవ్వదు. ఆమె ఆ అధికారం ఆటోమేటిక్ వస్తుందని భ్రమలో ప్రజలు కూడా ఉన్నారు. సేమ్ మొన్న కేసీఆర్ కూడా గెలుతాడు అన్నట్టు అయిందా? అదే సేమ్. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే కలలు కానీ ఆయన ఫామ్ హౌస్ గా పరిమితమైంది. మమతా బెనర్జీ ప్రధానమంత్రి అయితేనే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అంటే వీళ్ళకి కనబడదు అన్నమాట, అసలు కిందనే చూడరు వీళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లే ఉంది కదా పరిస్థితి. మొన్నటి వరకు నిరుద్యోగుల చెమట చుక్కల మీద, త్యాగాల మీద ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకొని ఇవాళ నిరుద్యోగులను పట్టించుకుంటలేరు, అహంకారం, నోటిఫికేషన్లు ఇస్తలేరు, అహంకారం. ఆ రోజేమో నిరుద్యోగుల సాటున చేరి ఒరే కేసీఆర్, ఒరే అట్లా అట్లా ఇట్లా అని చెప్పి అరిచిన వాళ్ళు ఈరోజు అంతా తలుపులు మూసుకున్నారు. రేవంత్ రెడ్డి నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా జయం అన్నాడు. మరి ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్క కేరళలో తప్ప మిగతా అంతటా. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడము ఒక రాష్ట్ర సీఎం తోటి కాదు,
అంటే దేశం అంతా తిరిగి నాకున్న నాలెడ్జ్ రంగరించి స్పీచ్లు ఇచ్చి హిందీలో ఇంగ్లీష్లో ఇచ్చి ఏం నాలెడ్జ్ అందరు అని అంటున్నా. ఏం నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు నాలెడ్జ్ అంటే నువ్వు అన్న ఏం నాలెడ్జ్ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించిండట. మన సర్పంచ్ ఏదో జరిగినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్ లో ఎంఐఎం కూడా ఆడ పోటీ చేస్తే కాంగ్రెస్ ఎడ గెలుసు. అంతేనా? మరి రేవంత్ రెడ్డి తన అకౌంట్లో వేసుకుంటాడు. మున్సిపల్లో మేమే గెలిచినాం, సర్పంచులు మేమే గెలిచినాం, ఇవన్నీ చేసిన నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం. టైప్ మ్యాచ్లు ఎన్నో ఆడలేము, ఒకటి రెండు ఆడొచ్చు కానీ టైప్ అయ్యి అన్ని మ్యాచ్లు టైప్ మ్యాచ్లు గెలవాలంటే కష్టం. అంటే రేవంత్ రెడ్డి రేపు ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ బీహార్ అంతటా తిరిగి దేశమంతా తిరిగి రాహుల్ గాంధీని గెలిపించడానికి హిందీలో స్పీచ్లు ఇస్తే ఓట్లేరు. నేను ఏమంటున్నా అంటే అధికారంలో రాకముందు నీ ఆలోచన విధానం ఏదంటూ అధికారం వచ్చినప్పుడు అదే ఉంటేనేమో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అధికారం వచ్చినాక ఒక ఆలోచన విధానం అది ఉంటే ఎట్లా ఆయన ఏమంటే తెలంగాణ మోడల్నే భారతదేశ మోడల్ చేస్తాం, తెలంగాణకు నేనే చచ్చిపోయేదాకా సీఎం ఉంటా, రాహుల్ గాంధీ ఏమో చచ్చిపోయేదాకా ప్రధానమంత్రి ఉంటాడు అనే లైన్లో చెప్పుకొస్తాడు. ఇక అందరు వీళ్ళకంటే ముందున్న వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళే అందరూ చెప్పి చెప్పి ఈ రాజకీయాలు ఎట్లున్నాయంటే దొంగలు ఊర్లు పంచుకొని పోవడమే తప్ప. కేసీఆర్ కూడా 40 ఏళ్ళు బీఆర్ఎస్ఏ ఉంటుంది అంటే నేను బతుకున్న నొద్దులు నేనే సీఎం అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఏమైనా పెద్ద తేడా లేదు, తేడా ఉందా? సరే ఈ ఫోటో ఒకటి చూడండి. అదే గతంలో సొమ్ము ఎవరెవరితో కలిసిండు, అదే వీళ్ళ తెలంగాణ సొమ్ము తీసుకుపోయి వీళ్ళని తగలబెట్టి మమతా బెనర్జీ ఒకటి, మమతా బెనర్జీ, ఆయన స్టాలిన్, ఈయన అఖిలేష్ యాదవ్, ఈయన మనం వచ్చే కేజ్రీవాల్, ఇలా నలుగురిని కలిస్తే నలుగురు ఓడిపోయారు. ఇప్పుడు ఇది ఒకసారి ఫోటో చూపించు. ఈ ఫోటో ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కేసీఆర్ గారు పూల బుకే పట్టుకొని మమతా బెనర్జీని కలిసిండు, ఆమె పన్లికలు ఇచ్చింది, కథం అయిపోయింది. అంటే కేసీఆర్ చేతి అస్తవాసి, మమతా బెనర్జీ చేతికి తగిలితే మమతా బెనర్జీ అవుట్, కేజ్రీవాల్కు చేయకండి ఇచ్చిండు, కేజ్రీవాల్ అవుట్, అఖిలేష్ యాదవ్కి ఇస్తే అఖిలేష్ యాదవ్ అవుట్ అండ్ స్టాలిన్కి ఇస్తే స్టాలిన్. ఒక్క కేసీఆర్ వల్ల ఇంతమంది సీఎం అభ్యర్థులు ప్రభుత్వాలే కూలిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు రేపు నేను ప్రధాని అయితే ఈయన కేసీఆర్ను ప్రధాని చేస్తాను, కేటీఆర్ హరీష్ రావు దేశాల్లో ఎక్కడన్నా కేసీఆర్ పంపించాలి, అక్కడ ఏమన్నా ప్రజల ఆక్రోశం మీద ఉంటే అక్కడ ట్రంప్ని దింపనికి పంపిస్తే కథం అవుతుండే అన్ని యుద్ధాలని కాదు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు కూడా ఏమంటారంట అన్న, తెలంగాణ ప్రజలే తప్పు చేసిర్రు నన్ను ఓడగొట్టి, మన జగిత్యాల సభలు అంటుండు, తెలంగాణ ప్రజలు తప్పు చేసి నన్ను ఒప్పుకుంటారు, ఆశపడి అతి ఆశపడి మోసపోయారట, నెక్స్ట్ నన్నే నా బీఆర్ఎస్ ఇక్కడ వస్తుంది, దేశం అంతా కూడా ప్రధాని అవుతా అని. అది అనడానికి రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి రైతు బంద్ చేస్తలేడు, నేనున్నప్పుడు రైతు బంద్ చేసింటి కాబట్టి ఒక్క విషయంలో నేనే బెటర్ అనుకుంటున్నాడు జనాలని అనుకుంటున్నాడు. కానీ మీ మీద ఉన్న కోపం ఇంకా యువతలో అయితే అట్లనే ఉంది, యువతలో అట్లే ఉంది, ప్రజల్లో కూడా ఉంది, జిల్లాలో అందరు చూసారు కదా, గ్రామాల్లో వీళ్ళదంతా. ఓకే, ఇప్పుడు ఈ టీవీకి విజయ్ ఏం చెప్తారన్నా, మరి ఇది అతి తక్కువ కాలంలోనే మరి ఇలాంటి మార్పు రావాలి ఏ రాష్ట్రంలో అయినా కూడా, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకు ఇలా డైనమిక్ ఉండే యూత్ కు ఒక మంచి ఏమంటారు నవశకానికి నాంది పలికే లీడర్లకు ఇస్తే అక్కడ కొంత అభివృద్ధి, సంక్షేమము, విద్య, అదేవిధంగా వైద్యము ఇవన్నీ మెరుగుపడే అవకాశాలు ఉంది. ఏళ్ళకు పాతికిపోయిన వంశపారంపర్యంగా దాన్ని రెన్యువల్ చేయడం అనేది భారత ప్రజాస్వామ్యంలో అత్యంత దురదృష్టకరమైన విషయం. ఏమో ఆయన పోయిండు, ఎవరు ఆయన పేరు, స్టాలిన్ తండ్రి పేరు కరుణానిధి పోయిండు, మన కొడుకు వాడిపోతే ఉదయనిధి, ఇట్లాంటిది కరెక్ట్ కాదు. ఈ వంశ పారంపర్యం వీళ్ళని తరిమేసేయాల, కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసేయాలి, వీళ్ళని గుండు కొట్టి పంపించేసేయాలి, పార్టీలని కుక్కటి వేళ్ళతో పెకిలించి పడేసేయాలట. ప్రాంతీయ పార్టీల వంశపారంపర్యంగా కుటుంబ పార్టీలకు కూకటి వేళ్లతో. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రధాని అయితే అంటుండు, కానీ అంతకుముందు చూడండి ఒకసారి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ చూడండి, ఇది ఇంద్రవెల్లిలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్. ఒక 10 సెకండ్లు చూసినాక వాళ్ళ అరాచకం మనం అన్ని చూసినాం కదా. మై బాగా అవన్నీ కేసీఆర్ సంతతి అంత కాపలునే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నన్ను మళ్ళీ గెలిపిస్తే ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా.
ఆయన కట్టించేది ఏం లేదు ఇక. నాన్న వాళ్ళని ఎవరు జరిపేయలేడు అంటుండ, అంటే డబుల్ బెడ్రూమ్లు చెరిగిపోయిన దాన్ని మళ్ళీ ఏమన్నా పెయింట్ వేద్దామా అని చూస్తుండ్రు. ఆనవాళ్ళు ఆల్రెడీ పోయినాయి అని. ఆయన చేసిన పాలనకు అన్ని ఏమంటారు కాళేశ్వరం అన్ని బీటలు వారి ఎట్లా బీటలు వారిందో కుటుంబం కూడా అట్లే బీటలు వారి ఆయన కూడా అట్లే బీటలు వారి పోయిండు. ఆయనకు కూడా మొత్తం ముడ్డెంకలని ఎరిగినాయి కదా కేసీఆర్ కూడా. కానీ ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే కేటీఆర్ మళ్ళా రావాలి, సారే రావాలి అని పాటలు రాస్తుర్రు. పాటలు రాస్తున్నారు. కేటీఆర్ కి ఏం ఆలోచన ఉందంటే ఇంత డబ్బు ఉంది కదా మన దగ్గర, ఏం చేసుకోవాలి, అదేదో ఎలక్షన్ అదేదో ఇచ్చారు కదా మొత్తం ఫండ్, ఎలక్షన్ ఫండ్ అవన్నీ వచ్చినాయి కదా 1100-1200 కోట్ల రూపాయలు ఉంది కదా పార్టీ విరాళం. అవన్నీ చూసుకొని ఇక ఎవరు తినాలి ఇవన్నీ. కానీ ఇప్పుడు ఆయన 100 ఛానళ్ళు పెట్టిండు, యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ ఛానళ్ళు చాలా నడిపిస్తుండు. మరి వీటితో గెలవలేడా? 100% గెలవలేరు. ఇప్పుడు ప్రజలు యువత మొత్తం చైతన్యమయ్యారు ఈరోజు రేపు. ఇప్పుడు వి ప్రకాష్ అన్న కూడా బాగా కేసీఆర్ సపోర్ట్ చేస్తారు. అవును, వి ప్రకాష్ స్టార్ట్ చేసింది కదా మొన్న రవీంద్ర భారతిలో ఏదో తెలంగాణ అస్తిత్వ వేదిక అంట. మరి ఆ వేదిక కేసీఆర్ నేను పోయిన ఆడికి జర్రలో టైం బాగుండి ఆయన పోయిండు. కానీ తెలంగాణ అస్తిత్వ వేదిక అయిన కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈయన గుర్తురాలే, ఒక్కనాడు బయటకు వెళ్ళాలి. ఒక్కనాడు తెలంగాణ అస్తిత్వం గుర్తురాలే, ఆత్మగౌరవం గుర్తురాలే. బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కూడా మునగాలు ఏమంటారు తెలుసా, మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగినాయి. మళ్ళా మనం ఇప్పుడు ప్రజలకు కూడా అరే వీడు మళ్ళా ముసుగేసుకొని రావాలి కదా ఏదో ఒకటి. అరే కేసీఆర్ మంచోడు అంటే తంది పంపిస్తారు కదా. కేసీఆర్ కూడా తప్పు చేసిండు, కొన్ని తప్పులు చేసిండు. కాబట్టి మనం ఇప్పుడు అస్తిత్వ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. మనం ఎవడున్నా అస్తిత్వం కాపాడుకోవాలట, ఎవరు అధికారంలో ఉన్నా కాపాడుకోవాలి. అంటే ఏమని అర్థం అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చినాక తెలంగాణ అస్తిత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక దెబ్బతిన్నది అన్నట్లు మళ్ళా దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వైస్ ఛాన్సలర్ గా నియమించబడ్డ గంట చక్రపాణి కూడా మీటింగ్ వచ్చి ఆ రోజు నిరుద్యోగులను హేళన చేసినోడు దొంగ మళ్ళా వేదికల మీద కూర్చొని మళ్ళీ అవసరం సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిండు ఆయన. ఏ పార్టీ అధికారులు ఆ పార్టీకి వీళ్ళ దగ్గర అన్ని ఉంటాయి. ఏ ఎండక గొడుగు అన్నట్లు అన్ని గొడుగులు ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు అస్సలు మన దగ్గర ఉన్నది అంటే తెలంగాణలో ఎవరైతే ఇంటలెక్చువల్ మేధావులు అనుకుంటారో వాళ్ళే పరమ దరిద్రులు, దొంగలు. అంతేనా? ఇంటలెక్చువల్ లేదంటే మేధావులు, సింగర్లు అంటే పాపం వాళ్ళు బతుకు తెరువు కొరకు. మరి మేధావులు కూడా బతుకు తెరువు కోసం మాట్లాడతారు. ఎవరైనా సింగర్లు అది ఎట్లుంటది అంటే వాళ్ళు ఇప్పుడు మధుప్రియ ఏమంటుందంటే ఇక నేను జీవితాంతం కేసీఆర్కే వాడతా బాపు. అసలు ఆయన బాపు, తెలంగాణకు బాపట, తెలంగాణకు జాతి పితనట. అసలు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణను బంగారం చేసిండంటుంది. ఇట్లా ఎమోషనల్ మాటలతోటే మనోళ్ళు బడుగు బలైన వర్గాలు ఇట్లే పోతాయి. వాళ్ళేమో మరి ఈమె కూడా ఒక్కనాడు కూడా మధుప్రియ కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజల తరపున రాలే. ఇప్పుడు పరిపాలన బాగలేదు, కేసీఆర్దే బాగుంది. పాపకు అంత ఎమోషన్ అక్కర్లేదని చెప్తున్నాను. అంత అవసరం లేదు కదా, అవసరం లేదు. నీ ఏదో నీ కళ ఏదో సరే పాడెళ్ళిపో. నీ కళ ఉంది కాబట్టి నిన్ను ఎవడనే పిలుస్తుండవు. నువ్వు ఆ కళని నేను ఒక్కనికే పరిమితం చేస్తా అంటే నీ కడుపు నువ్వు కాల్చుకున్నట్టే. కేసీఆర్ తీరు తెలియదు నీకు. ఇంకా తీసి బండగేసి కొడితే ఏడిపోతావు మళ్ళా. అంతే, ఆడినంతసేపు ఆడిపించుకుంటాడు, పాడినంతసేపు. ఎంతో మంది రాలే నరేంద్ర లాంటి వాళ్ళను, రవీంద్ర నాయక్ అన్న లాంటి వాళ్ళను, రాముల నాయక్ అన్న లాంటి వాళ్ళను, దిలీప్ కుమార్ సార్ అంటాను, జిట్టా బాలకృష్ణ. ఏం పేరు ఆయన పేరు? ఏం బాలకిషన్? జిట్టా బాలకృష్ణారెడ్డి. ఆయన రసమే బాలకిషన్. రసమే బాలకిషన్ తీసి కొడితే మళ్ళా అరే నిన్ను నమ్మి లింగో బోడి లింగో మళ్ళా నేను అట్లయితే లింగో పాడి మళ్ళా రారని ఎందుకో బయట అరుస్తున్నావు అని మళ్ళీ పిలుచుకుంటే మళ్ళీ అప్పుడు ఇంత ఎమ్మెల్యే పదవి వచ్చింది. మరి మిట్టిపల్లి సురేందర్ అన్న లాంటి వాళ్ళు కూడా ఒక రకంగా కేసీఆర్ అసలు కారణ జన్ముడు అనే లైన్లో మాట్లాడుతున్నాడు. అసలు అద్భుతమైన వ్యక్తి అంటుండు. మీకేమనిపిస్తున్నారు? కొన్నిసార్లు మన వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ వాళ్ళకు ఇప్పుడు ఆయన అద్భుతమైన కవి, రచయిత. ఇప్పుడు కేసీఆర్ను మరి కారణ జన్ముడు అనడము, పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ గొప్పోడు అంటారు. మరి నిజంగా కేసీఆర్ మిట్టపల్లి సురేందర్ అని చెప్పినంత గొప్పోడేనా? అసలు మీ ఒపీనియన్ చెప్పండి. ఇక ప్రజలే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లలో అయితే కుక్కలు తిరుగుతున్నాయి. ప్రజలే చెప్పారు కదా మొన్న, కేసీఆర్ నిజంగా అట్లా కారణ జన్ముడు అయితే రోజు ఎర్రవల్లికి లైన్ ఉండాలి చూసి రావడానికి, ప్రజలు చూసి రావడానికి. ఓడిపోతలే వాళ్ళే డీసీఎంలు పెట్టి పిలిపించుకుంటారు కొందరు. అదే అంటున్నా, ఫోటోలు దిగని కూడా పోతలేరు. ఆయన ఏంది అది మన
ఆయన సీఎం నివాసం పేరు ఏదో ఉండే కదా, ప్రగతి భవనా? ఆయన ప్రగతి భవన్ పెట్టుకున్నాడు కదా అప్పుడు. అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రగతి భవన్ లా ఎవరికన్నా ఒక్క రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చిండు. గద్దర్ అన్న రోడ్డు మీద నిలబెట్టాడు కదా. ఎక్కడ కారణం జన్ముడు అవుతాడు గద్దర్ అన్న. ఉద్యమకారులని వీళ్ళ ఎవరైతే శ్రమ ఫలితంగానో ఎవరైతే త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందో వాళ్ళ ఒకరోజు భోజనం పెట్టిండు కేసీఆర్ ఎట్లా అంటాడు అంటే ఒక నిరంకుశ పాలకుడు అనమాట. తనకు ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తుంది. ఎవడు మా బీఆర్ఎస్ పెట్టినప్పుడు మహారాష్ట్ర నుంచి ఒక పోరగాన్ని పిలుచుకొచ్చి వానికి ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చిండు. 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఏమన్నా సొమ్మని ఇస్తే పోయి ఆ పంజాబ్ రైతులు హర్యానా రైతులని వాళ్ళకి నువ్వు ఈడ సైనికులు చనిపోతే మనవాళ్ళు చనిపోతే ఇక్కడ ఒక్కని వాళ్ళకరి ఉద్యమకారులు చనిపోయారు, ఎంతమంది నిరుద్యోగులు మరి అవన్నీ మనకు తెలియదా? ఇప్పుడు మేము తెలంగాణ ఓయూ చేసి ఫౌండర్స్ మేమంతా మమ్మల్ని ఒక్కనాడన్నా అంతకుముందు జేఏసీ ఏర్పాటు చేసినప్పుడేమో దఫలుగా టీమ్ గా తన నందినగర్ నివాసాన్ని పిలిపించి మేము అప్పుడు పాదయాత్ర పెట్టినాం కదా. 2 దొంగలను మాతో పాటు పంపించి ఇక్కడ ఒక దొంగను అక్కడ ఒక దొంగను పంపించి వీళ్ళు ఎక్కడ పోతారో చూడండి రా, మళ్ళీ వీళ్ళు ఎవరితో కలుస్తారో ఎవడొచ్చి మళ్ళీ వీళ్ళని ఓన్ చేసుకుంటారో అని అంతా వెనకాల ఒక జీప్ ఇచ్చి ఒక బస్సు ఇచ్చి. మీ తరపున బాల్కా సుమన్, కాదర్ కిషోర్, బొంతురామ్మన్ వీళ్ళు కొట్లాడలేదా మరి? క్యాంపస్లో చాలా మంది కొట్లాడారు. వీళ్ళెందుకు కొట్లాడలేదు? వీళ్ళు రోజు మీ తరఫున, మన తరఫున కాదు. అంటే వీళ్ళకు మా వాళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళను ఉద్యమకారులు గుర్తించాలి, వాళ్ళకు కార్డు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా 10 జన్మలు ఎత్తిన ఆలోచన రాదు వాళ్ళకు. వాళ్ళు అప్పట్లోనే స్వార్థపరులు. వాళ్ళు ఈడ ఉద్యమాలు చూపించుకోవాలి. ఆడ కేసీఆర్ని మేమే చేసినాం, మేమే బస్సులు తగలబెట్టి, మీరు చేసింది కూడా అలా మేమే పోయి రైలు పట్టాలు పీకిచ్చినాం, మేమే పోయి బస్సులు కాలబెట్టించినాం. అంటే ఉద్యమకారులు గారు ఒక రకంగా ఉద్యమకారులను వాడుకున్న వ్యక్తులు అంతే. మరి ఇక్కడే ఊవెత్తు నెగిసిపడుతుంటే లోపల వచ్చి కలిసిపోవాలి. వాళ్ళ పార్టీ కొరకు చేసుకున్న వాళ్ళు అండి. కేసీఆర్ మెప్పు పొందడానికి చేసుకున్న వాళ్ళు, వాళ్ళ తెలంగాణ ప్రజల మెప్పు పొందడానికి చేసుకోలేదు. వాళ్ళు అప్పటికే హుషారు పెట్టలు అవి. అప్పటికే ఇక్కడ ఉందిరా కథ అని అక్కడ చేరినాయి. రైట్, వీళ్ళ గురించి మాట్లాడదాం. రాహుల్ గాంధీ భవిష్యత్తు ఏందన్నా నెక్స్ట్ ప్రధాని అవుతాడంటారా? రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అంటే ఇప్పట్లో మనం చూస్తుంటే మాత్రం నెక్స్ట్ 3 ఏళ్ళలో ఉన్న ఎలక్షన్లు ఇక్కడ ఏమైందంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ముక్కలుగా పాయాలుగా చిలిపోయి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అన్ని ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని వీళ్ళకి రానిచ్చే పరిస్థితులు లేరు. మన తెలంగాణలో ఏమైతే చూడు, నువ్వు దేశం కాడికి పోయినావు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే దేశంలో ఉన్న దళితులు, ఎస్సీలు, గిరిజనులు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు మాకు ఓటేస్తే మేము గెలిచిపోతామంటారు. అవును, నువ్వేం చేసినావు? దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, గిరిజనులు వీళ్ళకి మీరు అన్ని ఏళ్ళు అధికారంలో ఉండి వీళ్ళకు మెరుగైన విద్య వైద్యము అందించింటే ఎప్పుడో వద్దన్న ఓటేసేదంటారు. వద్దన్నా మీరు ఇంట్లో కూర్చుంటే వేసేటోళ్ళు. ఇప్పుడు కాలు మగ్గినా బతిలాడినా రాహుల్ గాంధీ ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాడు కాళ్ళు అరిగిపోయేదాకా. రాహుల్ గాంధీ ఒక్కడ తిరిగితే కాదు కదా పాపం. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం మంచిదే. రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ ఎక్కడనేమో తన అవసరం కోసం ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన తిరగట్టు. ఆయనకు తెలుసు, మొత్తం తెలుసు ఆయనకు. మొత్తం ఇదంతా కథ ఒడిచిపోయిందని తెలుసు. దీన్ని బాగు చేయాలంటే ఇంకా ఎన్ని జనరేషన్ పడుతుందో ఆయనకి తెలుసు. ఆయనకు బాగా తెలుసు అని మీరు అంటారు. బాగా తెలుసు, కొంచెం పర్లేదు అంటున్నారు. మరి అత్యంత పరమ దుర్మార్గుడైన, అత్యంత అవినీతి పరుడు, అత్యంత స్వార్థపరుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎట్లా ఇస్తాడు మరి? మళ్ళీ వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్నలు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి తవ్వుతారు డబ్బులు. మరి ఇది రాహుల్ గాంధీ తెలియదా? రాహుల్ గాంధీకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి చాలు నెక్స్ట్ భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడానికి. ఒక్కోడే మున్సిపల్ శాఖ మంత్రి పెట్టుకున్నాడు, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి. ఒక్కోడు 4 మంత్రి పదవులు పెట్టుకొని 2 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తుంటే ఇది ప్రజలలో ఏమెళ్తే దేశం అంతా అట్లా ఉంది పరిస్థితి. ఇంకా రాహుల్ గాంధీకి ఏం తెలుస్తుంది? ఇంకా రాహుల్ గాంధీ ఏం ఆలోచన? ఇది ఆ పరిపాలన అంటే నువ్వు రాహుల్ గాంధీ ఏమంటారు, డికే శివకుమార్ చేతులను, అక్కడ ఉన్న ఇంకా సీఎం పేరు ఏం పేరు ఆయన సిద్ధరామయ్య చేతులను, ఇక్కడ ఉన్న మన సీఎం చేతులను, ఇంకా ఎక్కడో ఉన్న సీఎం చేతులను బంద్ అయిన వీళ్ళ చేతులు ఆయన బంద్ అయ్యిండు, ఆయన చేతిలో వీళ్ళు బంద్ కావాలి కానీ రివర్స్ అయింది కథ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటారా? కరీంనగర్ లో పొద్దున 10 గంటలకే డైరెక్ట్ బంగారం షాపులకి వెళ్ళి దొంగలు వచ్చి బంగారం ఎత్తుకుపోయారు. అన్ని అంటే
అసలు ఆవిడకి భయమే లేదంటున్నా దొంగలకు భయం లేదు, ఇక్కడ ఉన్న లంగలకు భయం లేదు. ఎవరికి అంటే పాలన అనేది వ్యక్తులు హోమ్ మినిస్టర్ వేరేవాడికి ఇచ్చుంటేనేమో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుండే, కొంత అలర్ట్ పెడుతుండే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు, దొంగలు ఎక్కడ ఉన్నారా, మన సంఘ విద్రోహ శక్తులు ఎక్కడ ఉన్నాయని ఆలోచించేది. తింటుండు తిరుగుతుండు పోలీసు వాళ్ళకి ఏముంటది, ఒక యూనిఫామ్ వేసుకొని వాళ్ళు కూడా అంతే, ఒక ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేలు ఎట్లా నడిపిస్తారో వాళ్ళు అట్లే నడిపిస్తారు. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పైన ఎట్లుంటే కింద ఎందుకు పోలే చాలా సార్లు మరి ఎట్లుంటది వాళ్ళది, అసలు పైనుంచి ఆర్డర్స్ వస్తే అట్లుంటాయి, అంతే. పైన స్ట్రిక్ట్ ఉంటే కింద కింగ్ పింగ్ లాగుంటారు వీళ్ళంతా. ఎంత కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారులే కానీ మంచి వాళ్ళు మనకు కాదు, ఎవరికైనా అధికార పార్టీ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే అట్లా అధికార పార్టీ లేదంటే ఏదైనా సెటిల్మెంట్స్ మంచి డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే. అసలు ఇవాళ రేపు ప్రభుత్వ ఉద్యోగాలంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఎమ్మెల్యేలు అంటే సెటిల్మెంట్లు చేసుకోవచ్చు 100%. తెలంగాణలో 10-20 మంది ఏసీబీ దాడులకు గురవుతారు. అంటే ఏంది పరిస్థితి? ఇక్కడ మార్కెట్ లో చూస్తే రూపాయి పుడతలేదు, మళ్ళీ అక్కడ చూస్తేనేమో ఉద్యోగులు ఇళ్ళలో చూస్తేనేమో కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. రైట్ అన్న, ఓకే. మీది కొడంగలే కదా, లాస్ట్ రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ యువతకి ఏం చెప్తారు ఒక్క మాటలో? కొడంగల్లో వాళ్ళ అన్నదమ్ములది ఎట్లుంటుంది రూలింగ్, ఒక 2-3 నిమిషాలలో మెంటాలిటీ, ఇంకా అలా నమ్మేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. మీరు బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు, గతంలో అయినతో కూడా కొంత పని చేసిన వ్యక్తులే కదా, యువతకు కొంచెం మన పిఎంఆర్టీ ద్వారా కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. యువత మనం ఎవరి మీద అభిమానం పెట్టుకున్నా, మనం ఎవరి గురించి చొక్కాలు చించుకున్నా, ఎవరి గురించి కాదు రేవంత్ రెడ్డి గురించి మీరు అదే అడిగారు కదా, జబ్బాలు జరుచుకున్నా మీకు మిగిలేది ఆ పెదవులు కొరుకుంటేనేమో రక్తం గారిది చెట్టు మీద పడుతుంది, చెట్టు జినుగితేనేమో బత్తీలు అవుతావు, జబ్బాలు జరుచుకుంటేనేమో గాయాల పాలవుతావు. ఫస్ట్ మన భవిష్యత్తు మనం చూసుకోవాలి. మనం ఎవరినో మీద నమ్ముకొని ఆశలు పెట్టుకొని అదిగో ఇదిగో అని చెప్పేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎండనక వాన అనక వానితోటి గొడవ పెట్టుకొని వీళ్ళతో గొడవ పెట్టుకుంటే లాస్ట్కు నీకు ఎవడు పెట్టుకోమని అంటారు. ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెలుగవాలి, జాగ్రత్తగా మెలగాలి. మనం ఎస్సీ ఎస్టీ బీసీలో ముఖ్యంగా అణగారిన వర్గాలం, మనం ఎవరి మీద అభిమానం పెట్టుకుంటామో లాస్ట్కు మన అభిమానం అవమానం పాలయ్యే పరిస్థితులు ఉంటాయి, గుండె పగిలి సచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలారా ఎవరి మీద అభిమానం పెట్టుకోవద్దు, ఆత్మగౌరవంతో ఉండండి. ఎవరికి ముఖ్యమంత్రికి ఎంత ఆత్మగౌరవం ఉందో మనకంతే ఉంది, వాళ్ళకి ఎంత హక్కు ఉందో మనకంతే ఉంది, వాళ్ళకెంత స్వేచ్ఛ ఉందో వాళ్ళకెంత రాజ్యాంగం పట్ల అవగాహన ఉందో అంతకంటే ఎక్కువ మనకు ఉంది. కాబట్టి స్వశక్తిగా మనం ఎదగడానికి మన నాలెడ్జ్ తోటి మన కష్టంతో మనకు ముందుకు వెళ్ళాలిగా, అందరం ఐక్యంగా ఉండాలని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రవీంద్ర నాయక్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి. మరొక టాపిక్ మీద అన్నతోని నెక్స్ట్ మంగ్లీ టాపిక్ మీద మాట్లాడిద్దాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.